నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే. బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ అరెస్ట్, ఆపై బెయిల్పై విడుదల అయ్యారు, అందరికి తెలిసిన విషయమే. అసలు పోలీసులు పెట్టిన సెక్షన్స్ ఏం చెప్తున్నాయి? చనిపోయినటువంటి మహిళ యొక్క హస్బెండ్ పెట్టినటువంటి అతను చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ 376 ఆఫ్ 2024 రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏమంటే, 1 105, 2 118 సబ్ సెక్షన్ 2 ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. 105 వచ్చేసి కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి నేరానికి పాల్పడితే ఉన్నటువంటి సెక్షన్. 118 సబ్ క్లాస్ 2 వచ్చేసి గ్రీవియస్ హర్ట్, ఒక వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలంటూ అయితే అది చట్టరీత్యా నేరం. అంతకుముందు పాత చట్టంలో 118 ఏమో 324గా ఉండేది, 105 ఏమో కల్పబుల్ హోమిసైడ్గా అఫెన్స్గా ఉండేది. ఇప్పుడు మాస్ గ్యాదరింగ్స్ అంటారు కదా, ఇప్పుడు మాస్ గ్యాదరింగ్ అయినప్పుడు ఫలానా వ్యక్తి వల్లే ఇన్సిడెంట్ జరిగింది అని అసలు ఎలా నిరూపిస్తారు? ఏ వ్యక్తి వల్ల అయితే ఆ మాస్ గ్యాదరింగ్ జరిగిందో అక్కడ అసలు మాస్ గ్యాదరింగ్ జరగడానికి మెయిన్ కారణం ఏమంటే, అల్లు అర్జున్ గారు ఒక ప్రొసెషన్లో థియేటర్కి వెళ్ళటం. సెకండ్న థియేటర్ యాజమాన్యం పోలీసు వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ అలాగే ఎంటైర్ మూవీ టీం వాళ్ళు వస్తున్నారు, సెక్యూరిటీ అరేంజ్మెంట్ కావాలి అని చెప్పేసి. అలాగే 4th థియేటర్కి రావడానికి ముందు కూడా బెనిఫిట్ షోకి వస్తున్నాం అని ఇంటిమేట్ చేశారు, పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రొసెషన్కి పర్మిషన్ అనేది లేదు. ఎప్పుడైతే పర్మిషన్ లేకుండా ప్రొసెషన్ జరిగిందో అల్లు అర్జున్ చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడటంతో వీళ్ళందరూ ఒక్కసారిగా థియేటర్లోకి తోసుకొని రావటం వల్ల లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి టికెట్ కొనుక్కునే కూర్చున్నారు. అన్ఫార్చునేట్లీ చాలామందికి చనిపోయిన వ్యక్తి పేరు కూడా తెలియదు మాట్లాడుతున్న వాళ్ళకి. చనిపోయిన ఆమె పేరు రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ. వీళ్ళిద్దరూ కూడా టికెట్ కొనుక్కుని లోపల కూర్చున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ తొక్కి స్లాట్లో వాళ్ళు చనిపోయారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరైనా నేనైనా కామన్ నాలెడ్జ్ ఉన్న పళంగా ఒక్కసారిగా కొన్ని వేల మంది గుమికూడితే తొక్కిసలాట అనేది జరిగింది. తొక్కిసలాటలో ఖచ్చితంగా ఒక వ్యక్తి చనిపోతారో చనిపోరని కంక్లూజివ్గా చెప్పలేకున్నా చనిపోయే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇది కామన్ నాలెడ్జ్. సో అందువల్లే అతని ఫిర్యాదు మేరకు 105 అనేది 118 అనేది అల్లు అర్జున్ గారి మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు టెస్టుల కోసం ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్తున్న విషయం బాధితుడికి తెలిసి వాపస్ తీసేసుకుందాం అనుకున్నారు కదా, అంటే వాపస్ తీసేసుకుంటే కేసు అక్కడితో ఇక క్లోజ్ అయిపోయినట్టేనా? ఇన్ఫ్యాక్ట్ 5వ తారీఖు ఇతను తన ఫిర్యాదులో, తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా 1 సంధ్యా థియేటర్ యాజమాన్యం, 2 అల్లు అర్జున్ గారు, అలాగే 3 అతని సెక్యూరిటీ టీం, వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. అందుకే అల్లు అర్జున్ గారు ఇక్కడ A1 కాదు, A11. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అతను ఒక యూటర్న్ తీసుకుని నేను వాపస్ తీసుకుంటాను అంటున్నారు. తెలియాల్సింది ఏమి అంటే, అసలు క్రిమినల్ నేరాలు అనేటువంటివి ఒక సివిల్ అండ్ క్రిమినల్ డిస్ప్యూట్కున్న బేసిక్ డిఫరెన్స్. ఏ సివిల్ రాంగ్ ఈజ్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ 2 పార్టీస్. మీకు నాకు ఆస్తి తగాదా ఉంది, ఎట్ ఎనీ స్టేజ్ ఐ కెన్ విత్డ్రా ద కేస్, వీ కెన్ గో ఫర్ ఏ కాంప్రమైజ్. క్రిమినల్ కేస్ అనేది, క్రిమినల్ అఫెన్స్ అనేది ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగేన్స్ట్ ద సొసైటీ ఎట్ లార్జ్. అయితే క్రిమినల్ అఫెన్సెస్ని బేసింగ్ ఆన్ ద నేచర్ 3 కేటగిరీస్గా చేస్తారు. 1 కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, 2 బెయిలబుల్, నాన్ బెయిలబుల్, 3 కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్. కేవలం కాంపౌండబుల్ అఫెన్సెస్ని మాత్రమే బాధితులు విత్డ్రా చేసుకుని క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. 320 ఆఫ్ సిఆర్పిసిలో క్లియర్గా ఒక టాబ్యులర్ ఫామ్ ఉంది. ఏ అఫెన్సెస్ని కాంపౌండ్ చేసుకోవచ్చు అంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు ఇరు పార్టీలు కలిసి అని స్పెసిఫిక్గా ఉన్నాయి. అక్కడెక్కడా కూడా ఈ కల్పబుల్ హోమిసైడ్ కానీ, గ్రీవియస్ హర్ట్ కానీ, అంటే ఏ నేరాలు అయితే తీవ్రమైనటువంటివో, ఏ నేరాల నిమిత్తం కొంత సోషల్ కాన్సిక్వెన్స్, సోషల్ ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి వాటిని కాంప్రమైజ్ చేసుకోవటానికి అవకాశమే లేదు. ఒక రేప్ కేసు ఉంది, లేదా కల్పబుల్ హోమిసైడ్ ఉంది, మర్డర్ ఉంది, గ్రీవియస్ హర్ట్ ఉంది, రోబరీ అండ్ డెకాయిటీ ఉంది. ఇలాంటివి ఏవి కూడా ఫిర్యాదుదారు కేసు వాపస్ తీసుకుంటా అన్నా సరే
క్లోజ్ చేసేటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ A11 అని చెప్పారు మీరు, అంటే 10 వరకు ఎవరున్నారని ఒకసారి చెప్పండి. సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ ఉన్నారు, అలాగే అల్లు అర్జున్ గారి యొక్క సెక్యూరిటీ టీం ఉన్నారు. ఇలా వీళ్ళందరూ కూడా దాంట్లో ఎక్యూజ్గా ఉన్నారన్నమాట. అల్లు అర్జున్ నంబర్ వచ్చేసి A11. ప్రీవియస్ గతంలో చూసుకుంటే ఇలాంటి కేసు ఎవరి మీద జరిగిందా అండి? స్పెసిఫిక్గా ఎవరి మీద జరిగిందనే ఐడియా నాకు కూడా లేదు, కానీ ఖచ్చితంగా ఇలాంటివి అంతకుముందు కూడా జరుగున్నాయి. ఒక పబ్లిక్ గ్యాదరింగ్కి లేదా ఒక పబ్లిక్ ప్రొసెషన్కి ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం అనేక సార్లు వింటూ ఉన్నాం, ఆడియో ఫంక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవ్వచ్చు, పోలీస్ పర్మిషన్ లేదని క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది సెలబ్రిటీస్ అరే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్లో ఒకవేళ ఎవరైనా చనిపోతే మరి ఆ రాజకీయ నాయకుడిని కల్పబుల్ చేస్తారని రామ్ గోపాల్ వర్మ గారు అంటున్నారు. ఏ పొలిటికల్ మీటింగ్ అయినా, ఏ పబ్లిక్ ప్రొసెషన్ అయినా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఉండాలి. పోలీస్ పర్మిషన్ లేకుండా చేస్తే అది చట్టరీత్యా నేరం. ఆ ప్రొసెషన్లో, ఆ మీటింగ్లో ఎవరికన్నా ఏమన్నా అయితే తీవ్ర గాయాలు అవ్వచ్చు, లేదా మనిషి చనిపోవటం అవ్వచ్చు, అక్కడ వాళ్ళ మీద కూడా కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి నేరం మోపేటువంటి అవకాశం చట్టపరంగా ఉంది. హైకోర్టు 4 వారాలు మాత్రమే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది కేవలం ఇంటరిమ్ బెయిల్ మాత్రమే మేడం. దీని తర్వాత రెగ్యులర్ బెయిల్ అనేది కన్సర్న్ సెషన్స్ కోర్టులో ఖచ్చితంగా తీసుకోవాలి, అప్లై చేయాలి, తీసుకోవాలి. నేను ఒక న్యూస్ చూశానండి, దాంట్లో అల్లు అర్జున్ తరఫు ఎవరైతే లాయర్ ఉన్నారో చాలా స్మార్ట్గా వాదించారు, జడ్జ్ కూడా చాలా షాక్ అయిపోయారని చెప్తున్నారు. దాని గురించి మీరేమైనా చెప్తారు? జడ్జ్ షాక్ అయ్యేటువంటి అవకాశం ఏం లేదు. అంటే ఇవన్నీ కూడా మన ఇన్ఫరెన్సెస్, పబ్లిక్ పర్సెప్షన్స్. ఓకే, లా ఈజ్ నాట్ రెటారిక్, లా ఈజ్ లీగల్ రీజనింగ్. సొఫిస్టికేటెడ్, హై సౌండింగ్, గుడ్ ఫ్లవరీ ఇంగ్లీష్, దట్స్ నాట్ హౌ మ్యాటర్స్ ఆర్ డిసైడెడ్. 100లో కల్పబుల్ హోమిసైడ్ యొక్క డెఫినేషన్ ఉంది. 105 ప్రకారం కల్పబుల్ హోమిసైడ్ అనే అఫెన్స్ నిమిత్తం ఉన్నటువంటి శిక్షలు ఉన్నాయి. అంటే అడ్వకేట్ గారు ఏమంటారంటే అల్లు అర్జున్ డస్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ హీ అటెండింగ్ ఏ బెనిఫిట్ షో వుడ్ రిజల్ట్ ఇన్ ద డెత్ ఆఫ్ ఎ లేడీ అంటారు. అది ఆ విధంగా చూసుకుంటే కరెక్ట్. కానీ అల్లు అర్జున్, ఇట్ ఈస్ బేసిక్ కామన్ సెన్స్, హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ నాలెడ్జ్ that without any proper security arrangements, in case there is a procession, that would lead to stampede, and the stampede could likely lead to the death of any individual. This is basic knowledge. దీనికి అల్లు అర్జున్ అవ్వక్కర్లా, మీరైనా నేనైనా మన కెమెరామెన్ అని ఎవరైనా చెప్తారు. ఉన్న పళ్ళంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనాలు గుమికూడితే స్టాంపీడ్ జరగటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. సో ఓవరాల్గా బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ అరెస్ట్ అండ్ మరి బెయిల్ పైన వచ్చేసారు, ఏం చెప్తారు మీరు ఫైనల్గా? చెప్పేది ఏముందండి, ఒకటి, ఖచ్చితంగా అతను ఏదో ఒక మహిళ చనిపోవాలని ఉద్దేశం అతనికి ఉండిద్దని అనుకోను, ఖచ్చితంగా ఉండదు. అయితే పర్మిషన్ లేకుండా ప్రొసెషన్ తీయటం అనేది తప్పు. నంబర్ 1, హీ షుడ్ హ్యావ్ ఎక్సైజ్ హిస్ డ్యూ డెలిజెన్స్. నంబర్ 2, బలవంతులకి ఎంత వేగంగా అయితే చట్టం నిన్న పనిచేసిందో, కనీసం ఆ వేగంతో కాకుండా అట్లీస్ట్ అందులో సగం వేగంతో అయినా సరే సామాన్యులకు కూడా చట్టం పనిచేయాలని నా కోరిక. చట్ట ప్రకారం అండి, రాజ్యాంగం ప్రకారం అండి, చట్టం బలవంతులకి బలహీనులకి సమానం అంటారు. అయితే ఇది చట్టం. చట్టం యొక్క స్ఫూర్తి ఏమంటే ఎప్పుడు కూడా బలహీనులకి ఎంతో కొంత సానుకూలంగా, ఎంతో కొంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ రియాలిటీ ఇట్ హ్యాపన్స్ ఇన్ అన్ ఆపోజిట్ వే. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ వీ హ్యావ్ సీన్ ఎ కామన్ మ్యాన్ వన్స్ అరెస్టెడ్ గెట్స్ అన్ ఇంటరిమ్ బెయిల్, కమ్స్ అవుట్ ఆఫ్ ప్రిజన్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 24 hours. 24 గంటలు గడవక ముందే ఒక సామాన్యునికి ఎప్పుడైనా సరే, అంటే హౌ ఆఫెన్, అంతకుముందు జరిగి ఉండొచ్చు, రేర్ ఇలాంటి రిచ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎఫ్లుయెంట్ పీపుల్ కేసెస్లో జరిగిందేమో, కానీ ఒక కామన్ మ్యాన్కి విత్ ఇన్ 1 day 24 hours గడవక ముందు ఇంత త్వరితగతిన చట్టం పనిచేసి బయటకు వచ్చినటువంటి దాఖలాలు చాలా అంటే చాలా తక్కువ. థ్యాంక్ యూ.